హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. భారత్ ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్లో రెండో రోజు అయితే ముగిసింది. రెండో రోజులో వచ్చేసరికి టీమిండియా మాత్రం అయితే పీకల్లోతో అయితే కష్టాల్లో పడడం జరిగింది. అదేవిధంగా టీమిండియా ముందు వచ్చేసరికి ఫాలో ఆన్ గండం అయితే పొంచి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఎన్ని పరుగులు చేస్తే ఫాలో ఆన్ గండం గట్టెక్కుతుంది టీమిండియా. అదేవిధంగా రెండో రోజు గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. భారత్ ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ఇప్పటికే 3 టెస్టులు అయితే కంప్లీట్ కావడం జరిగింది. 4గో టెస్ట్ అయితే బ్రహ్మాండంగా అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మొదటి రోజు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా వచ్చేసరికి 311 పరుగులు అయితే చేయడం జరిగింది. 6 వికెట్లు కోల్పోయి అప్పటికే ఆస్ట్రేలియా మాత్రం అయితే ఫుల్ స్ట్రాంగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. డే 2లో వచ్చేసరికి ఆసీస్ బ్యాటర్లు అయితే మరోసారి అయితే రెచ్చిపోవడం జరిగింది. ఆసీస్ వచ్చేసరికి 474 పరుగులు అయితే చేయడం జరిగింది. అత్యంత భారీ స్కోర్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఇంత భారీ స్కోర్ చేయడంలో వచ్చేసరికి టీమ్తో వచ్చేసరికి 140 పరుగులతో అత్యంత భయంకరమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. అతనితో పాటు ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అదేవిధంగా అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్ మాత్రం అయితే అద్భుతమైన సపోర్ట్ ఇవ్వడంతోనే ఆస్ట్రేలియా వచ్చేసరికి 474 పరుగులు అయితే చేయడం జరిగింది. ఆస్ట్రేలియా రెండో రోజు బ్యాటింగ్ విషయానికి వచ్చినట్టయితే స్టీవ్ స్మిత్ 197 బంతుల్లోనే 140 పరుగులు చేయడం జరిగింది. 13 4లు 3 భారీ సిక్సర్లతోనే విధ్వంసకరమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది స్టీవ్ స్మిత్. అతని తోడుగా వచ్చేసరికి ప్యాట్ కమిన్స్ 63 బంతుల్లోనే 49 పరుగులు అయితే చేయడం జరిగింది. జస్ట్లో హాఫ్ సెంచరీ అయితే మిస్ చేసుకోవడం జరిగింది. ఇద్దరు దాటికి సెకండ్ రోజు వచ్చేసరికి 163 పరుగుల జోడించడం జరిగింది. ఆస్ట్రేలియా ఓవరాల్గా 474 పరుగుల భారీ స్కోర్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా భారత బౌలర్లు అయితే పూర్తిగా విఫలమైందని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పటికైనా మన భారత బ్యాటర్లు విఫలమవుతున్నా అనుకున్నంత సమయంలో భారత బౌలర్లు కూడా ఈ మ్యాచ్లో వచ్చేసరికి పూర్తిగా విఫలమవడం జరిగింది. 2 సెషన్ల పాటు మాత్రమైతే ఆస్ట్రేలియామే పైచేయి సాధించిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సెషన్లో వచ్చేసరికి భారత బౌలర్ రెచ్చిపోవడంతో త్వరగా అయితే వికెట్లు తీయడం జరిగింది. ముఖ్యంగా రవీంద్ర జడేజా మాత్రమే 3 కీలకమైన వికెట్లు అయితే పడగొట్టడం జరిగింది. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు, ఆకాశ్దీప్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్తోనైతే రాణించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే భారత బౌలర్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన టీమిండియా వచ్చేసరికి ఫస్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేసిందో కానీ స్టార్ట్ చేసిన వెంటనే రోహిత్ శర్మ వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. కేవలం 3 పరుగులకే రోహిత్ శర్మ అయితే అవుట్ అవడం జరిగింది. వరుసగా రోహిత్ శర్మ అయితే తీవ్ర నిరాశ పరుస్తూనే వస్తున్నారని చెప్పుకోవచ్చు. అక్కడ మిడిల్ ఆర్డర్ పొజిషన్లో అయినా అదే బ్యాటింగ్ వైఫల్యం, అదేవిధంగా ఓపెనింగ్ పొజిషన్లో వచ్చినా కానీ అదే బ్యాటింగ్ వైఫల్యం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ అవుట్ అవడంతోనే టీమిండియా బ్యాటింగ్ లైనప్ పైన భారీ దెబ్బ పడుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక ఎండ్లో వచ్చేసరికి యశస్వి జైస్వాల్ మాత్రమైతే మంచి ఇన్నింగ్స్ అయితే రాణించడం జరిగింది. కేవలం 118 బంతుల్లోనే 82 పరుగులు అయితే చేయడం జరిగింది. యశస్వి జైస్వాల్తో పాటు విరాట్ కోహ్లీ అదేవిధంగా కేఎల్ రాహుల్ మాత్రం అయితే కొంత మేరకు అయితే సపోర్ట్ చేయడం జరిగింది. కేఎల్ రాహుల్ వచ్చేసరికి 42 బంతుల్లోనే 24 పరుగులు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా విరాట్ కోహ్లీ వచ్చేసరికి 86 బంతుల్లోనే 36 పరుగులు అయితే చేయడం జరిగింది. విరాట్ కోహ్లీ అదేవిధంగా కేఎల్ రాహుల్ అయితే మరోసారి అయితే తీవ్రంగా నిరాశపరిచారని చెప్పుకోవచ్చు. వీళ్ళు అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు. గత 2 టెస్టుల నుంచి అయితే వీళ్ళిద్దరు మాత్రం అయితే పూర్తిగా నిరాశపరుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆకాశ్దీప్ వచ్చేసరికి డక్అవుట్గా అయితే వెనుదిరగడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా రెండో రోజు ముగిసే సమయానికి 164 పరుగులు చేయడం జరిగింది. 5 వికెట్లు కోల్పోయి ప్రజెంట్ టీమిండియా వచ్చేసరికి పీకల్లో కష్టాల్లో ఉందని చెప్పుకోవచ్చు. కష్టం నుంచి గట్టెక్కాలంటే అదే రిషబ్ పంత్ అదేవిధంగా రవీంద్ర జడేజా బ్యాటింగ్ పైన అయితే వాళ్ళ టీమిండియా భవిష్యత్తు అయితే ఆధారపడి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరూ రాణిస్తేనే టీమిండియా అయితే ఫాలో ఆన్ గండం అయితే గట్టెక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. టీమిండియా ఇంకా వచ్చేసరికి 130 పరుగులు చేస్తేనే ఫాలో ఆన్ గండం అయితే గట్టెక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ చూసుకుంటే రిషబ్ పంత్ 6 పరుగులతో క్రీజ్లో ఉండడం జరిగింది. అదేవిధంగా రవీంద్ర జడేజా వచ్చేసరికి 4 పరుగులతో క్రీజ్లో ఉండడం జరిగింది. వీళ్ళిద్దరితో పాటు నితీష్ కుమార్ రెడ్డి పైన టీమిండియా బ్యాటింగ్ బలం అయితే ఆధారపడి ఉంది. ఈ ముగ్గురు ఎంత మేరకు రాణిస్తారో టీమిండియా మాత్రమైతే అంత మేరకు విజయ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీళ్ళు ముగ్గురు అవుట్ అయితే మాత్రమైతే మన 4గో టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా ఓడిపోయే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ చూసుకుంటే ఆస్ట్రేలియా అయితే మంచి స్ట్రాంగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది భారీ స్కోర్ చేయడంలో. మరి 3వ రోజు అయితే చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. 3వ రోజు మొత్తం టీమిండియా బ్యాటింగ్ చేస్తేనే గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఆస్ట్రేలియా బౌలర్ విషయానికి వచ్చినట్లయితే ప్యాట్ కమిన్స్ 2 వికెట్లు, స్కాట్ బోలాండ్ 2 వికెట్లతోనే సూపర్ పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియా ముఖ్యంగా చెప్పాలంటే అటు బ్యాటింగ్తో పాటు ఇటు బౌలింగ్లో కూడా
2 విభాగాల మంచి ప్రదర్శన అయితే కనబరుస్తుందని చెప్పుకోవచ్చు ప్రెజెంట్ అయితే. మరి చూడాలి మూడో రోజైతే చాలా అంటే చాలా కీలకంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. 4గో టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించాలంటే మూడో రోజు మొత్తం అయితే బ్యాటింగ్ చేయాల్సయితే ఉంటుంది. మరి ఎంత మేరకు బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేయడంలో మరి రిషబ్ పంత్ అదేవిధంగా రవీంద్ర జడేజా కీ రోల్ పోషిస్తారా? లేదా టీమిండియా 200 లోపు ఆల్ ఔట్ అవుతుందా? లేదా? అనేదైతే రేపటి వీడియోలో మనకు క్లియర్ కట్‌గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మీ వీడియోలు అప్‌లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థాంక్ యూ.